పేర్లు చెప్పమంటే నేను వరుసగా డేట్లతో సహా కూడా చెప్తాను. ఇప్పుడు ఏ రోజు ఆమె ఏ ఆందోళన చేసింది ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా అంటే నేను చెప్తాను. అది కూడా చెప్తాను మేడం, అది కూడా చెప్తాను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరో బీఆర్ఎస్ కి ఎవరు తొత్తులుగా ఉన్నారో మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. పాపం ఎందుకు వెనకేసుకొస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. కొంతమంది చివరి దాకా అర్థం కాలేదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ మాట్లాడిన వ్యక్తి అనేది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇక్కడ ఇన్ని రోజులుగా కేసీఆర్ మీద ఆరోపణలు వచ్చిన ప్రతి సందర్భంలో దీక్ష కూర్చొని ఆవిడ ఇందిరా పార్క్ లో కూర్చొని బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ పార్టీకి ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు కానీ ఏం ఆందోళన చేశారో ఆందోళన ఒక పేరు చెప్పమనండి, ఒక ఆందోళన చెప్పమనండి. తను ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా వెళ్లి కేసీఆర్ ను ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసినారు. కేసీఆర్ గారి మీద వస్తున్న ఆరోపణల మీద మాట్లాడినారు అంటే అది నిజం కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను మళ్ళీ ఇంకొక మాట కూడా అడుగుతున్నా, అసలు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అధికారంలో ఉండి వాళ్ళు మాట్లాడి తేల్చి అవినీతి నిజంగానే జరిగితే దోషులు ఎవరైనా ఉంటే శిక్షించాల్సింది పోయి ఇవి మాట్లాడడానికి తప్పుపట్టే విధంగా ఉంటే చాలా విడ్డూరంగా అనిపిస్తా ఉంది. ఇది అసలు మీరు చర్యలు తీసుకొని విచారణ జరిపించే చర్యలు తీసుకోవాలి కదా. దోషులు మాట్లాడిన వాళ్ళని వినందుకు మాట్లాడారంటే మీరు అన్నదానికి కన్సిడర్ చేద్దాం. అసలు కేసీఆర్ గారు అవినీతే చేయలేదు, ఆయనకు అసలు సంబంధం లేదు. అవినీతి విచారణలో మాజీ సీఎం కేసీఆర్ వెళ్లారు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సిబిఐకి ఇచ్చినా సిఐడికి ఇచ్చినా సరే మేము తప్పు చేయలేం, మేము ఫేస్ చేస్తామంటూ ఆఖరికి మాజీ సీఎం కేసీఆర్ కూడా విచారణకు వెళ్లారు. అప్పుడెప్పుడు మీరు మాట్లాడింది లేదు. ఒక నిమిషం అండి సత్యవతి గారు, అప్పుడెప్పుడు కూడా మీరు మాట్లాడింది లేదు. మరి కేసీఆరే వెళ్ళినా కూడా కవితకి ఎందుకు ఇక్కడ అభ్యంతరం అని చెప్పేసి అంటున్నారు. బాధ ఇప్పుడు అదే కదండి, అర్థం చేసుకోమని అడిగేది. వాళ్ళేమో కాళేశ్వరంలో అసలు అవినీతి జరగలేదని అంటే మీరేమో బయటకి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి అవినీతి దొంగలు వీళ్ళే అని చెప్పేసి వినట్లేదు. దయచేసి అర్థం చేసుకోమని అడుగుతా ఉన్నా. ఇక్కడి నుంచి సమాజాన్ని కూడా అడుగుతా ఉన్నా. ఏంటంటే ఆమె బాధ, ఆమె ఆవేదన ఇది. ఆమె చెప్పే ప్రయత్నం చేసిన విషయాల్ని అక్కడ పట్టించుకోవట్లేదు. దయచేసి బయట పరిస్థితి ఇట్లా ఉంది, ప్రభుత్వాలు మమ్మల్ని తప్పుపడతా ఉన్నాయి, ప్రతిపక్షాలు ఇట్లా మాట్లాడుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు కేవలం వ్యక్తిగత ప్రాపగడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ఇమేజ్ ని పెంచుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలను ఉసిగొల్పి చుట్టూ తిప్పుకుంటున్నారు, కొంతమంది నాయకుల్ని అనుమానాలను తయారు చేసుకుంటున్నారు. కానీ అధినేతను రక్షించడం లేదనేదే కదా ఆమె ఆవేదన. అది చెప్పే ప్రయత్నం చేస్తే ఆమెను విలన్ గా చేసి ఆమె మీద దుష్ప్రచారాలు చేసుకుంటా, తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టి ఎదురుదాడికి దిగి విష ప్రచారాలు చేసుకుంటా కూర్చొని ఇవాళ దాన్ని కూడా మళ్ళీ మిగతా రాజకీయ పార్టీలు మిగతా వాళ్ళు కూడా అయ్యో ఇదే నిజమేమో అనేటటువంటి పరిస్థితికి తీసుకెళ్లారు. ఇది కదా బాధ. ఆమె ప్రశ్నించింది, ఆమె వ్యక్తిగతంగా నాకేదో పదవి కావాలని అడగడం లేదు, లేకపోతే నాకేమో ఆస్తి పంపకం జరగమనేది నా హక్కులేమో అడగడం లేదు. ఆమె ప్రజల వైపు నుంచి అడిగినారు, ఉద్యమం నుంచి వచ్చినారు కాబట్టి అడిగినారు, ఉద్యమకారుల ఆవేదనను వెలిపుచ్చే ప్రయత్నం చేసినారు. మీరు వరంగల్ సభను తీసుకుంటే పెద్ద పెద్ద నాయకులు నిలబడి ఉంటే వీళ్ళు కూర్చొని ఉంటే తను లేచి కుర్చీలు ఇచ్చి కూర్చోబెట్టినారండి. మీరు విజువల్స్ చూడండి ఒకసారి. అంటే ఎవరు పార్టీ గురించి ఆలోచిస్తున్నారు, ఎవరు కేసీఆర్ మర్యాదల గురించి ఆలోచిస్తున్నారు అనే విషయం స్పష్టమవుతుంది అక్కడ. తను ఇంత జాగృతి సంస్థగా ఉండి కూడా ఒకవేళ పార్టీకి అభ్యంతరాలు ఉంటే ఉండవచ్చు కానీ ఉద్దేశంతో ఆమె నిరసనలు తెలియజేసే విషయంలో కూడా కేసీఆర్ కు ఎక్కడ మరకంటకుండా చూసేటువంటి ప్రయత్నం, ఆమెకు ఎక్కడ మాటపడకుండా చూసే ప్రయత్నంలో తను భుజాస్కంధాల మీద తీసుకుంటే పార్టీగా ఉన్న నాయకులు పక్కనున్న నాయకులు ఎందుకు పనిచేయలేదు అంటున్నా. మీకు సబ్మిషన్ ఉందంట సత్యవతి గారు. ఏంటి మేడం, కవిత గారు మాత్రమే పనిచేస్తున్నారు పార్టీలో, మిగతా నాయకులు ఎవరు పనిచేస్తలేరు అనే మాట వెనక్కి తీసుకోవాలని నేను కోరుతున్నా. మీరు లగచర్ల విషయం కావచ్చు, అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీ విషయం కావచ్చు, రైతులకు ఎరువులు ఇయ్యని అంశం కావచ్చు, కాళేశ్వరం నీళ్లు వదలండి అని చెప్పేసి కొట్లాడ కావచ్చు, వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు ఫీల్డ్ మీదకి వెళ్లి హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఎక్కడికక్కడ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు కావాలని చెప్పేసి చేస్తున్నటువంటి తప్పుడు నిర్ణయాలు. లగచర్ల అంశం ఎంత సీరియస్ అంశం అండి. లెటర్ రాసిన తర్వాత జరిగిన పరిణామాల్లో కానుకుర్తి తెలుసా అండి మీకు? కానుకుర్తిలో ఏం జరుగుతుందో తెలుసా? కానుకుర్తి సమస్య ప్రజలు కారా? కానుకుర్తిలో ఏం జరిగిందో ఎవరు వెళ్ళారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి చెప్పండి. కానుకుర్తికి కవిత గారు కానుకుర్తి ప్రజల్ని గుర్తించిందా బీఆర్ఎస్ పార్టీ? కానుకుర్తిలో ఏం జరుగుతుందో బీఆర్ఎస్ పార్టీకి తెలుసా? లెటర్ రాసిన తర్వాత కానుకుర్తి ప్రజల అవస్థలు, అర్ధరాత్రి పూట పోలీసులు వెళ్లి వాళ్ళు వేధించడం, అక్కడ భూనివాసితులు గగ్గోలు పెడతా ఉండడం, అక్కడ ఆడవాళ్ళు ప్రభుత్వాలనే కాదు ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్న ప్రభుత్వాలు శాపనార్థాలు పెడతా ఉంటే ఏది ఎందుకు వెళ్ళలేదు అంటున్నా. ఎందుకు వెళ్ళలేదండి? ఏది వెళ్ళలేదు కదా. లగచర్ల లెటర్ రాకముందు విషయం, లెటర్ రాసిన తర్వాత మీరు చేసిన పనిలో లగచర్లకు కానుకుర్తికి వెళ్ళి కవిత గారు మాట్లాడడం మీకు నేరం అయిపోతుందా? ప్రజల వైపు నిలబడడం తప్పవుతుందా? ప్రజల్ని కాపాడుకోవాలనుకోవడం తప్పవుతుందా?
విషయం చేయడం సంతోషం. ఒక నిమిషం ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అన్నగారు? అట్లా మాట్లాడొద్దు. లేదమ్మా, ఇది నిజం చెప్తున్నా తల్లి, నేను నిజం చెప్తున్నాను తల్లి, నేను నిజం చెప్తున్నా. అన్ని విషయాలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఇద్దరు నాయకులు అసెంబ్లీలో. వాళ్ళ ఆడబిడ్డ ఆత్మ కోసం వినపడటం లేదా? ఆడబిడ్డగా దయచేసి మీరు అర్థం చేసుకోమని నా విజ్ఞప్తి. అమ్మ ఆడబిడ్డగా మీరు కూడా అర్థం చేసుకోమని నేను కోరుతా ఉన్నా. మహిళల్ని అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. ఒక ఆడబిడ్డను అట్లా దుష్ప్రచారం చేయొచ్చా? తప్పుడు తిట్టిపియొచ్చా? తిడితే కనీసం మాట్లాడరా? ఒక ఆడబిడ్డగా మీరు చెప్పండి, నా సోదరిగా మీరు చెప్పండి. నేను మీ సోదరుడిగా అడుగుతున్నా. ఒక ఆడబిడ్డను అట్లా తిడితే నోరు మూసుకొని కూర్చుంటే ఆమె ఎంత బాధపడి ఉంటుంది, ఎంత ఆవేదన చెందుంటది. ఇది మన సంస్కృత? ఇక్కడ మనకు బాధ్యత లేదా? సామాన్యులుగా మాట్లాడుతున్నారు, గ్రామాలలో ప్రజలు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడరండి? పార్టీ ఎందుకు మాట్లాడు? పార్టీ అయితే మహిళగా మాట్లాడకూడదా? లగచర్లలో జరిగింది, వేరే దగ్గర జరిగిన వాళ్ళు వచ్చి రాఖీలు కట్టవచ్చు, ఇంటి సోదరి రాఖీ కట్టకూడదా? వినండి ఇస్మాయిల్ అన్న, వినండి. నిందలు వేరు, నిజాలు వేరు. లిక్కర్ కేసు నింద, లిక్కర్ కేసు కుట్ర అని చెప్పేసి బీఆర్ఎస్ ఓపెన్ చేసింది, బీఆర్ఎస్ మాట్లాడింది, బీఆర్ఎస్ ఉద్యమించింది. కవిత గారి మీద జరిగినటువంటి నింద ఆరోపణ కావచ్చు, కేసు కావచ్చు, జైలు జీవితం కావచ్చు, ఎంతో బాధపడ్డటువంటి సందర్భం. తండ్రిగా ఎంత కుంగిపోయారు. ఒకటి సత్యవతి గారు, ఇంకొకటి కేసీఆర్ ఇట్లా బాధపడ్డట్టు అంటున్నారు బయట, నిజమేనా? అంటే ఎంపీగా గెలిపించినాం, తర్వాత ఓడిపోతే కూడా ఎమ్మెల్సీ ఇచ్చినాం, ఇంకేం తక్కువ చేసినాం కవితకి అని చెప్పేసి కేసీఆర్ బాధపడ్డారా? ఓడగొట్టిన వాళ్ళ విషయంలో కూడా బాధపడ్డారు, తెలిసి బాధపడ్డారు. ఆమెను ఓడగొట్టిన వాళ్ళ విషయం తెలిసి కూడా బాధపడ్డారు. ఆ విషయం కూడా మాట్లాడాలి. ఎందుకు బాధపడారు చెప్పండి. ఇవాళ అదే కన్న తండ్రి లిక్కర్ కేసులో అక్కగారు జైల్లో అరెస్ట్ అయినప్పుడు, జైలుకి వెళ్ళినప్పుడు ఎంత ఓపెన్ గా మాట్లాడారు. నా బిడ్డ కడిగిన ముత్తంలాగా బయటకు వస్తా అని చెప్పేసి పార్టీ నుంచి, అధినాయకత్వం నుంచి అంత మంచి ప్రశంసలు వస్తే కవిత గారికి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్ర కమిషన్ కావచ్చు, దీని మీద అదే స్థాయిలో ఆమె స్పందించాల్సింది పోయి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా, కమిషన్ కి వ్యతిరేకంగా తను చేసింది ఏంటండి? ఇప్పుడు ఈ రోజు వరుసగా కాంగ్రెస్ ప్రశ్నిస్తా ఉన్నారు, కాంగ్రెస్ నిర్ణయాలు వ్యతిరేకిస్తా ఉన్నారు. ముఖ్యంగా హరీష్ రావు గారు జైలుకి వెళ్ళి కలిసి వచ్చారండి. జైలుకి వెళ్ళి కలిసి వచ్చారు, బయటకు వచ్చేంత వరకు కూడా వర్క్ చేశారు. కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, కంటికి రెప్పలాగా కాపాడుకున్నారు. మాకు అక్కడ అభ్యంతరం ఏం లేదు, ఆ విషయంలో అభ్యంతరం లేదు. లెటర్ రాసిన తర్వాత జరిగిన పరిణామాల మధ్యన అభ్యంతరాలు ఉన్నాయి, అక్కడేం అభ్యంతరం లేదండి. ఇస్మాయిల్ అన్న, అంతర్గతంగా మాట్లాడుకోవాలి తప్పకుండా. నేను అదే అడుగుతున్నాను, మీ మాటతో నేను ఏకీభవిస్తున్నా. అంతర్గతంగా ఉండాల్సిన విషయాలు బహిర్గతం చేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు చేశారు, దాంట్లో కుట్ర దాగి ఉందా లేదా, ఆ కుట్రదారులు ఎవరు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? లేక బయటికి వచ్చే అంశం మీదనే అక్క పోరాటం చేయొచ్చు, కానీ నిన్న మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీరైనా ఎవరైనా, ఇగో మిగతా పార్టీల వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా, అది మాత్రం సహించరాని చెప్పేసి చెప్తున్నారు కదా, సెల్ఫ్ గోల్ కవిత కదని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, ఇంతకన్నా ఏం కావాలన్నా? ఒక నిమిషం అండి సత్యవతి గారు. ఎస్ ఇస్మాయిల్ గారు, వీటికి మీ జవాబు ఏంటి? అండ్ ఇంకొకటి, ఈ సస్పెన్షన్ తర్వాత ఈ రోజు మీడియా పాయింట్ లో కవిత ఏం మాట్లాడుతుంది అన్న ఒక ఉత్కంఠ అందరికి ఉంది. అండ్ ఇంకొకటి, పార్టీ పెట్టబోతున్నారు, కొత్త పార్టీ అనేది కూడా బయటకు లీకులు వచ్చేసాయి. ఈవెన్ ఆ బంజారా హిల్స్ ఇంటి పక్కనే 3 అంతస్తుల భవనం కూడా అటు జాగృతి కార్యాలయం పేరుతో ఒకటి స్టార్ట్ చేశారు. కాబట్టి ఏంటి ఆ కొత్త పార్టీ పేరు? టీఆర్ఎస్ఆ, టీబీఆర్ఎస్ఆ, ఏ రకంగా ఉండబోతుంది? అన్ని ఊహాగానాలు మాత్రమే. ఈ ఊహాజనితాలకు నా దగ్గర ఆన్సర్ లేదు. నేను ఎందుకంటే ఇంకా మా నాయకురాలతో మాట్లాడేది, అటువంటి చర్చ మా సంస్థలో జరగలేదు. మీరు అందరూ చాలా వరకు తెలిసో తెలియకో చాలా మంది దాన్ని రాజకీయ పార్టీగా మాట్లాడుతున్నారు. అదొక ఉద్యమ సంస్థ, నికార్సైన ఉద్యమ సంస్థ. తెలంగాణ ఉద్యమం మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల ఆత్మగా నిలబడి కొట్లాడినటువంటి సంస్థ. ఆఫీస్ కూడా చాలా కాలం క్రితం తీసుకున్న ఆఫీసే అది. తర్వాత ఇక్కడ గ్రామ స్థాయి నుంచి జాగృతికి నిర్మాణం ఉందండి. ఇక్కడ నుంచి ప్రపంచ స్థాయికి కార్యక్రమాలు నిర్వహించింది జాగృతి. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు ఉద్యమించినటువంటి సంస్థ. కవిత గారి నేతృత్వంలో జాగృతి సంస్థ అనేది రేపు రాజకీయంగా ముందుకు వెళ్ళారు, ఓన్లీ ఉద్యమంగానే ఉంటారు అంతే. దానికి ఎట్లా చెప్తామండి? ప్రజల నుంచి వచ్చినటువంటి ఏ నిర్ణయాన్నైనా గౌరవించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజలు ఏం కోరుకుంటే అది చేయడానికి ఉంటుంది. ఉద్యమ ఆకాంక్షలని గౌరవించేటటువంటి కవితక్క గారి నేతృత్వంలో ఇవాళ రేపు ఎటువంటి నిర్ణయాలు ఉంటాయనేది ఊహించి చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ జరిగిన పరిణామాల మీద తప్పకుండా మాట్లాడుకుంటాం, మేము సమావేశం అవుతాం, మాట్లాడుకుంటాం, అందరి నిర్ణయాలు తీసుకుంటాం, క్షేత్రస్థాయిలో నిర్ణయాలు కూడా తప్పకుండా తీసుకుంటాం. ఓకే, ఎస్ సతీష్ మాదిగ గారు, మీ పాయింట్ మీరేమంటారు? ఇప్పుడు ఒకవేళ కొత్త పార్టీ పెడుతున్నారని అనుకుంటున్నారా, లేదంటే కాంగ్రెస్ లోకి ఇన్వైట్ చేస్తారా? మాకు అవసరం లేదండి, మాకు అవసరం కూడా లేదు, అటువంటి అవసరం మాకు లేదు. ఒకటి మేడం, చెప్పండి. ఎంత అతుస్తాగా ఉన్నారంటే, ఇప్పుడు మొన్న ఘోష్ కమిషన్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వచ్చింది. అంటే అందులో ఆయన స్పష్టంగా చెప్పిండు,
నేను పూర్తి సమాచారాన్ని మీ ముందు పెడుతున్నాను. ఇక్కడ అవినీతి జరిగింది, అవినీతి చేసింది ప్రభుత్వం ఉన్న సమయంలో ఇంజనీర్లు చేసిండ్రా, కేసీఆర్ చేసిండ్రా, హరీష్ రావు చేసిండ్రా, ఇంకెవరు చేసిండ్రా అనేది రేపు సిబిఐలో బయటపడుతుంది. ఈ రోజు ఆయన ఇది ఎందుకొరకు ఒక 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్రాజెక్టును కట్టారు. అది ఇంకా కూడా పూర్తి కాలేదు. సరే, కానీ అంటే మీరు చేసిన విచారణ కూడా మీరు నియమించిన పీసీ ఘోష్ కమిషన్ నుంచి కూడా పూర్తి వివరాలు రాలేదు. మెగా ఇండస్ట్రీస్ అని కవిత ఈ మాటలు కూడా అనింది. మరి విచారణలు వీళ్ళని ఎందుకు తీసుకురాలేదు అనేది కదా వాళ్ళ ప్రశ్న. మేడం ప్లీజ్ ఒక నిమిషం. ఇప్పుడు ఒక సామెత ఉందండి, చాలా మంది ఒక నానుడు చెప్తుంటారు, మరి బాబు పాస్ అయినవా అని చెప్పేసి అంటే కొడుకు తండ్రికి ఏం సమాధానం చెప్తారంటే ఆ ఎల్లయ్య కొడుకు ఫెయిల్ అయ్యిండు, ఈ పుల్లయ్య కొడుకు ఫెయిల్ అయ్యిండు, వాడు ఫెయిల్ అయ్యిండు, వీడి ఫెయిల్ అయ్యిండు, నేను కూడా ఫెయిల్ అయ్యిండు. అంటే మీరు కూడా అంతే చెప్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే చెప్తుందా? పోలవరం కూర లేదా, ఇంకోటి కూర లేదా, ఇంకోటి కూర లేదా, ఇంకోటి కూర లేదా, దాని మీద మన కేసులు వేసేదా, ఎంక్వైరీ జరిగింది. సతీష్ మాదిగ గారు, మీరు 1,000 వాళ్ళని చూపిస్తున్నప్పుడు 4,000 మిమ్మల్ని కూడా చూపిస్తాయి. మీరు అన్న సామెత మీకు కూడా వర్తిస్తుంది. మేము కూడా బలంగా కోరుతున్నది అదే. ఇది ప్రజాధనము, ఇది కేవలం ఒక పార్టీదో ఒక నాయకుడిది కాదండి. ఇది ప్రజాధనము, ప్రజాధనం దుర్వినియోగం కాకూడదు. ఒకవేళ ఎవరైనా పాల్పడితే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం మేము కూడా. ఒక నిమిషం, ఫైనల్ కామెంట్స్. సత్యవతి గారు ఒక నిమిషం. సతీష్ గారు ఫైనల్ కామెంట్స్. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి సతీష్ గారు, మీ రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారు? ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడం కోసము సీడీలను, సిబిఐలను ఉపయోగిస్తున్నారని చెప్పేసి ఎక్కడికక్కడ మాట్లాడి తెలంగాణలో మీ ముఖ్యమంత్రి ఏం చేసిండండి? ఒక నిమిషం సతీష్ గారు ప్లీజ్ వెయిట్. శ్రీనివాస్ గారు మీ ఫైనల్ కామెంట్స్ ఏంటి దీనిపైన? అదే ఇదంతా కూడా బిఆర్ఎస్ పార్టీ యొక్క పతనం మొదలైంది ఈ రాష్ట్రంలో. పార్టీ ఓడిపోయిన తర్వాత ఇంకా డే బై డే ఇంటర్నల్ క్లాసెస్ కారణంగా, లేకుంటే ఫినాన్షియల్ డిస్ప్యూట్స్ కారణంగా ఆ యొక్క బిఆర్ఎస్ స్వయం కుట్రాపరాధంతో పతనమైంది. ఆ పతనమై దాని మీద కూడా బాధ్యులుగా నిర్ధారించాల్సినటువంటి సర్కారు తప్పించుకుంటే నాకు బాధిస్తాం. రేవంత్ రెడ్డి గారు ఎంత ఆక్రోశంతో నన్ను జైల్లో పెట్టినారు, నా పాప కూతురు పెళ్లికి కూడా అటెండ్ కానివ్వలేదు అనే ఒక ఆక్రోశం ప్రతిసారి వెలుగక్తా ఉంటే, మీరు పర్సనల్ గా వెంటనే తీసుకోకుండా కానీ జరిగినటువంటి సత్యాన్ని బయటకు వస్తున్నప్పుడు, వాస్తవాలు బయటకు వస్తున్నప్పుడు, యాక్షన్ సుమోటోగా వస్తున్నప్పుడు తీసుకొని వెనక ముందు ఎన్నికైతా ఉన్నారు. ఇది ఒకటే కాదు, అనేక అంశాలు గత సర్కారులో జరిగినట్టు కుంభకోణాలు, తలసాని గారు గొర్రెల గురించి కావచ్చు, భూదాన్ గురించి కావచ్చు, లేకుంటే పవర్ ప్రాజెక్టు, అనేక విషయాల మీద హౌ ఫార్ సీరియస్ దిస్ రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పుడు పరీక్ష బాల్ వాళ్ళ కోర్టులో ఉన్నది. వాళ్ళ ఆ బాల్ సరిగా ఆడాలి. ఊరికే టైం పాస్ చేయడానికి నేను ఎవరికి హెచ్చరం కావద్దు, దూరం కావద్దు, దుష్మని కావద్దు అనే మాట మనసులో పెట్టుకొని ఆడేటువంటి నాటకమే తప్ప కాంగ్రెస్ సర్కార్ కూడా ఇండైరెక్ట్ గా బిఆర్ఎస్ వాళ్ళతో కూడా చేతులు కలిపిపోయి నీకింత నాకింత, నువ్వు ఇంత సంపాదిస్తే నాకు వస్తే ఇవ్వు, నేను యాక్షన్ తీసుకోను. ఇది అనుమానపడతారు జనాలు. తెలంగాణ ప్రజలు హుషారు చేతనే అవుతుంది. పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజలు. ఓకే అండి వినోద్ కుమార్ గారు, సో మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్లుగా బీఆర్ఎస్ కి నిజంగానే బ్యాడ్ డే స్టార్ట్ అవుతున్నాయా? అండ్ ఇంకొకటి, ఈ విషయంలో కూడా అన్ని కమెంట్స్ లో చూస్తుంటే కానీ నిన్న హరీష్ రావుని మాత్రమే డైరెక్ట్ గా టార్గెట్ చేశారు కవిత. కేటీఆర్ విషయంలో ఇప్పుడు స్పందించలేదు, సైలెంట్ అయిపోయారు. దీని వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? ప్లీజ్ కంక్లూడ్.